క్రీస్తునామమున చేరొచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. సాంప్రదాయ ప్రకారంగా ప్రతి ఆదివారమున ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాలను ధ్యానం చేసుకుంటూ ఆత్మీయంగా దినదినము ఆయనకు దగ్గర అవుతూ ఉంటాం. ఇప్పుడు మనం ధ్యానం చేసుకునేటువంటి పాఠ్యభాగాలు గలతీ పత్రికలో నుండి 5వ అధ్యాయము 16 నుండి 24 వరకు ఉన్నటువంటి పాఠ్యభాగము, అదేవిధంగా లూకా సువార్త నుండి 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాలు చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగంలో ఒకానొక సంఘటన, క్రీస్తు ప్రభువారు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచినటువంటి విధానం, దాని నుండి మనం నేర్చుకునేటువంటి పాఠము. అదేవిధంగా గలతీ పత్రికలో పౌలు భక్తుడు గలతీలకు చెప్పినటువంటి అనేక హెచ్చరికలలో ఒక భాగాన్ని మనం చదువుకున్నాం. అందులో శరీరము వర్సెస్ ఆత్మ, ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి? సాంప్రదాయ ప్రకారంగా శరీరానికి ఆత్మకు పొసగదు. శరీరం అనేటువంటిది పాపానికి సూచనగా ఉంటుంది, ఆత్మ అనేటువంటిది నీతికి సూచనగా ఉంటుంది. కనుక ఏ విధంగా మసలుకోవాలి? శరీర లక్షణాలు ఏమిటి, ఆత్మ లక్షణాలు ఏమిటి? ఆత్మీయులముగా ఉండాలి, క్రీస్తును కలిగినటువంటి వారముగా ఆత్మ కార్యాలను మనము కనపరుస్తూ ఉండాలి. క్రీస్తు లేనటువంటి వారిగా మనము శరీర క్రియలను కనిపించేలాగున ప్రవర్తిస్తే ఆ ప్రవర్తన వలన మనకు రక్షణ ఉండదు. ఆయన ఇచ్చినటువంటి నీతిని మనము అనుభవించము, అందుకోలేము అన్నట్లుగా ఉంటూ ఉన్నది. మనకు తెలిసినటువంటి సంఘటనే, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. క్రీస్తు ప్రభు వారు అద్భుత రీతిని వాళ్ళకి కుష్ఠరోగం నుండి నయం చేశాడు అనేటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించి చూసినట్లయితే కుష్ఠరోగులు 10 మంది ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనేటువంటి పరిస్థితిని క్లుప్తంగా మనం ఆలోచించి చూసినట్లయితే, ఆ రోజుల్లో కుష్ఠరోగం అనేటువంటిది వెలివేతకు గురి చేసేది. కుటుంబంతో కలిసి ఉండలేము, పేటలో కలిసి ఉండలేము, ఊళ్ళో వాళ్ళతో కలిసి ఉండలేము. ఎందుకంటే కుష్ఠరోగము భయంకరమైనటువంటిది. ఒంటి మీద పుండ్లు, కురుపులు, రసి, చీము ఇవి ఉండటం వలన పక్కనున్న వాళ్ళు ఆ కంపు భరించలేరు. రసి కారుతూ ఉంటుంది. కంపు కొట్టేటువంటి వ్యాధి, ప్రక్కన ఎవరు కూడా ఉండలేరు. అలాంటి పరిస్థితి. అంత మాత్రమే కాదు, ఇది అంటురోగం అనేటువంటి ఒక భయం కూడా ఉండేది, భ్రమ. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి క్వారంటైన్ అంటారు. క్వారంటైన్ అంటే కడగా ఉండటము. 40 రోజులు రోగగ్రస్తుడు కడగా ఉంటారు. మండల కాలం 40 రోజులు కడగా ఉంటారు. కొన్ని వ్యాధులకు 40 రోజులు ట్రీట్మెంట్ ఇస్తారు అన్నట్టుగా. కడగా అంటే అందరికంటే క్వారంటైన్లో ప్రత్యేకించబడినటువంటి వారు, ఇక ఎవరితో సంబంధం పెట్టుకోకూడదు, అప్పుడే పూర్తిగా నయమైపోతుంది. కానీ ఈ కుష్ఠరోగం అలాంటిది కాదు. కుటుంబంతో కలిసి జీవించలేరు, తోటి బంధువులతో, స్నేహితులతో, ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి ఉండలేరు. ఇటువంటి వ్యాధి సోకినప్పుడు వీళ్ళని ఊరు బయటకు తరిమేసేవాళ్ళు, లేకపోతే ఊరు బయటనే నువ్వు ఉండాలి అని క్వారంటైన్ లాగా, లైఫ్ లాంగ్ క్వారంటైన్. చచ్చేదాకా ఆ కుష్ఠ వ్యాధి రోజు రోజుకి పెరిగిపోతుంది. మీకు తెలుసు కదా, లోపల నరాలను, కండరాలను, ఎముకలను కూడా తినేస్తూ ఉంటాయి. వ్రేళ్ళు కనబడవు కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అన్నట్లుగా భయంకరమైనటువంటి వ్యాధి. ఈ రకంగా
మరి వెలివేతకు గురైనటువంటి వారు ఊరి శివారులో ఉంటూ ఉన్నారు, లేకపోతే జిల్లా బార్డర్లో ఉంటూ ఉన్నారు. గలిలయ జిల్లా, సమరయ జిల్లా, యూదయ జిల్లా, 3 జిల్లాలు ఉన్నాయి పాలస్తీనులో. గలిలయుడు యేసుక్రీస్తు ప్రభువారు యూదులు అనేక మంది అక్కడ గలిలీలో ఉంటారు. యూదయలోనూ యూదులు ఉంటారు. కానీ సమరయలో ఉన్నటువంటి మిగిలిన గోత్రాల వాళ్ళను ఏమాత్రము లెక్క చేయరు, అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉంటారు. ట్వైస్ ఏలియనేటెడ్, థ్రైస్ ఏలియనేటెడ్ అని ఆంగ్లంలో చెప్తూ ఉంటారు. అంటే వెలివేతకు 1 రెట్లు, 2 రెట్లు, 3 రెట్లుగా గురి అవ్వడం అనేటువంటి విధంగా. ఉదాహరణకు స్త్రీ, దళిత స్త్రీ అని అంటే దళితురాలుగా ఒక వెలివేత, స్త్రీగా ఇంకొక వెలివేత, రెట్టింపు వెలివేతలు అనమాట. ఆ రకంగా సమరయుడు జాతి ఈ గోత్రాలకు చెందినటువంటి వారు, ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు వెలివేత. ఇంకొకటి ఈ కుష్ఠరోగం వలన వెలివేత. బార్డర్లో ఉంటారు, జిల్లాల బార్డర్లోనే ఉంటారు, లేకపోతే పలానా ఊళ్ళల్లో ఊరు బయట బార్డర్లోనైనా ఉంటారు తప్ప మరి సమాజంతో సంబంధం ఉండదు అన్నట్లుగా ఉంటుంది. ప్రేమ కలిగినటువంటి కుటుంబస్తులు, స్నేహితులు ఇలాంటి వాళ్ళు ప్రతిరోజు టిఫిన్ క్యారేజీలు తీసుకుని వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే కాలనీ, కుష్ఠరోగులందరూ కలిసి ఒక కాలనీ లాగా ఉండి, లెప్రసీ కాలనీ, అక్కడ వాళ్ళ వంట వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ తిండి తిప్పలు వాళ్ళే పడుతూ ఉంటారు అన్నట్టుగా. బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. బయట ప్రపంచం కాదు, వీళ్ళు ప్రపంచానికి బయట ఉంటారు. ఇలాంటి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి నుండి క్రీస్తు ప్రభువారు విడుదల ఇవ్వగలడు అనేటువంటి సంగతి ఎరిగినటువంటి వారుగా యేసుప్రభా అని అరుస్తూ ఉన్నారు. మమ్మల్ని కరుణించము, మమ్మల్ని కరుణించము. 10 మంది ఉన్నారు అక్కడ కాలనీలో. ఈ గలిలయ సమరయాల గుండా క్రీస్తు ప్రభువారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకనొక చోట అక్కడ వీళ్ళు అరుస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువారు మరి కరుణించము అని వాళ్ళే అరుస్తున్నారు కాబట్టి కరుణించాడు. ఓకే, మీరేమి కంగారు పడకండి, మీరు తిన్నగా గుడికి వెళ్ళండి, అక్కడ పాస్టర్ గారికి మిమ్మల్ని మీరు చూపించుకోండి, పాస్టర్ గారు మీకు సర్టిఫికేట్ ఇస్తారు, మిగతా వాళ్ళలాగానే మీ శరీరం కూడా యథాస్థితికి వచ్చింది అని సర్టిఫై చేసి మిమ్మల్ని గుడిలో చేర్చుకుంటారు, మీరు గుడికి కూడా వెళ్ళవచ్చు. మన దేశంలో లేకపోతే ఇతర దేశాల్లో, ముఖ్యంగా పాత రోజుల్లో అన్ని చోట్ల అనలేము కానీ కొన్ని చోట్ల హైందవ సాంప్రదాయంలో మనం చూసినట్లయితే ఆలయంలో ప్రవేశించడానికి ముందుగా మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. కొలను, చెరువు తమిళనాడులో ఎక్కువగా కనబడతాయి. నాకు ఇక్కడ ఆంధ్రాలో గుడి ప్రక్కనే, గుడి ఎదురుగానే కొలను, చెరువు ఉంటుంది. స్నానం చేసేసి పరిశుద్ధులుగా ఉంటూ మడి అంటే ఆ స్నానపు బట్టలతోనే అలాగే శుభ్రంగా అయిపోయి దేవుడి దగ్గర కనబడాలి, గుళ్ళో కనబడాలి. అది ఆచారం. ఆ రకంగా మరి వీళ్ళైతే వెలివేతకు గురయ్యారు. గుడిలోకి అసలు ప్రవేశించకూడదు, ఊళ్ళోకే ప్రవేశించకూడదు. క్రీస్తు ప్రభు వారి యొక్క స్వస్థత కార్యం వలన వీళ్ళకి అశుద్ధి అనేటువంటిది లేదు. పశ్చాత్తాపంతో ఉండాలి. నాకెందుకు ఈ రోగం వచ్చింది, ఆ రోజుల్లో వీడు పాపం చేస్తున్నది బట్టి దేవుడు వీడిని శపించాడు అనేటువంటి రీతిలో కుష్ఠరోగం వచ్చినటువంటి వాళ్ళ గురించి తప్పుడు అభిప్రాయంతో ఉంటూ ఉండేవారు. వాడు ఎంత మంచివాడైనప్పటికీ, నిర్దోషి అయినప్పటికీ, అమాయకుడైనప్పటికీ, కుష్ఠరోగం సోకినప్పటికీ, దాని బారిన పడినప్పటికీ ఈ మాట మాత్రం ఉండిపోయేది.
దేవుడు వీడి పాపాన్ని బట్టి వీడిని ఈ విధంగా శపించాడు అనేటువంటి అభిప్రాయాలు ఉండేవి. కానీ అది తప్పుడు అభిప్రాయం, అలా అనకూడదు కదా. వ్యాధిని బట్టి ఒక వ్యక్తిని మనము మంచివాడు చెడ్డవాడు అని అనకూడదు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా మనం అలవాటు ప్రకారంగానే ఇలాంటి అభిప్రాయాలతో ఉంటూ ఉంటాం. కానీ పాత రోజుల్లో అయితే ఇంకా భయంకరంగా ఈ విషయాలు చోటు చేసుకునేవి. అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభువారు వారికి గొప్ప నూతన జన్మాన్ని ఇచ్చాడు. మళ్ళీ బ్రతకటం చచ్చిన వాళ్ళతో సమానము, ఐసీయూలో ఉన్న వాళ్ళతో సమానము, కోమాలో ఉన్న వాళ్ళతో సమానము, ప్రపంచానికి సంబంధం లేదు. కానీ క్రీస్తు ప్రభువారు చక్కగా వీళ్ళకు స్వస్థతనిచ్చి, అబ్బాయిలు వెళ్ళండి, గుడికి వెళ్ళండి, అక్కడ పాస్టర్ గారికి మీ ఒళ్ళు చూపించుకోండి, ఆయన సర్టిఫికేట్ ఇస్తాడు, మీరు గుడికి రావచ్చు, అందరిలాగే ఉన్నాయి మీ శరీరాలు కూడా అని అంటాడు అని వెళ్ళండి అని. కానీ వీళ్ళు నమ్మకంతో పెద్ద ఆయన చెప్పాడు, కరుణించుకుని కోరాము, స్వస్థత వచ్చేస్తుంది, మీరు వెళ్ళండి, ఎందుకు భయపడతారు, చూపించుకోండి, కుష్ఠరోగంతో బయలుదేరారు. ఆ మాట మీద దారిలోనే అందరూ స్వస్థత పొందేశారు. అందరికీ స్వస్థత వచ్చిన 10 మంది కూడా స్వస్థత పొందారు. ప్రభువారు ఏమన్నారు, గుడికి వెళ్ళి యాజకునికి చూపించుకోండి. యాజకుడు ఓకే, యు ఆర్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద టెంపుల్ అని అంటాడు. మరి ఇంకంతకంటే కావాల్సిందే ఉంది, వెళ్ళండి అనగానే అలాగే బాగుపడ్డారు. బాగుపడ్డాం కదా, గుడివైపు వెళ్తున్నారు అందరూ. అక్కడ మాత్రం గుడివైపు వెళ్ళలే, నడిచే గుడివైపు వచ్చాడు, నడుస్తున్న గుడివైపు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నడిచే గుడి, ఆయన ఎక్కడుంటే అదే గుడి, ఆయన సన్నిధి, ఆయన ఉనికి గుడిగా ఉంటుంది. వెనక్కి వచ్చేసాడు. ఆ గుడి కాదు, ఈ గుడి కావాలి నాకు. మనం గుడికి వెళ్తూ ఉంటాం, కానీ ఏ గుడికి వెళ్తున్నాం ఏమా? ఈ గుడి, ఈ గుడి అనేక కాసేపు ఉంటాం, వెళ్ళిపోతాం. మనకు కావలసింది యేసు అనేటువంటి గుడి, యేసు అనేటువంటి ఆయన యొక్క సన్నిధి, ఉనికి. ఆ ఉనికి పట్టులో మనం ఉండాలి. అది గుర్తెరిగినటువంటి వాడు ఒకడే 10 మందిలో వచ్చేసాడు యేసుప్రభు దగ్గరికి, పాదముల మీద సాష్టాంగపడ్డాడు, ఒళ్ళంతా విరుచుకొని నేలకు అతుక్కున్నాడు, అంతగా కృతజ్ఞత తెలియజేస్తూ అన్నాడు. ఈ విధంగా కృతజ్ఞత లేనిటువంటి బుద్ధితో కొంతమంది ఉంటారు, లాటరీ వేస్తారు. వేరే మతస్థులు క్రైస్తవ మతంలోనికి వస్తే ఈ మధ్య మరీ విపరీతాలు అయిపోయినాయి కదా, మాయ మాటలు ఇవన్నీ చేయటాలు, స్టేజీల మీద స్వస్థతలు చేస్తాం, రండి రండి అని అడ్వర్టైజ్మెంట్లు. అవి చూసి కొంతమంది ఆకర్షితులై వచ్చేస్తారు. పలానా రోగం ఉంది కదా, ఈ స్వస్థత సభలకి వచ్చేస్తే నేను స్వస్థత పొందేస్తాను అని వచ్చేస్తారు. దేవుని ఏర్పాటు అది, అందరికీ రాదు స్వస్థత, అలా అనుకుంటే రాదు స్వస్థత. రండి రండి స్వస్థత చేస్తామని అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదు. చాలా దరిద్రమైనటువంటి సువార్థీకరణ కొంతమంది చేస్తూ ఉన్నారు, ప్రమాదకరమైనటువంటి సువార్థీకరణ చేస్తూ ఉన్నారు. దానికి మనం అడుగులకు మడుగులు ఒత్తుతున్నాం. మనం తప్పుదారిలో వాళ్ళు ముందు నిలబడి మనల్ని తీసుకెళ్తుంటే ఇది తప్పని తెలిసి కూడా సంతోషంగా వాళ్ళని వెంబడిస్తూ ఉన్నాం. ఇది క్రైస్తవ్యం కాదు. యథార్థమైనటువంటి క్రైస్తవుడు ఆ రకంగా ఉండకూడదు. స్వస్థతలకు ఆకర్షితులు కాకూడదు. దేవుణ్ణి అడగాలి వ్యక్తిగతంగా, స్టేజీల మీదకి వెళ్ళి ఆ పాస్టర్ని అడగటం కాదు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. యేసుప్రభు వారు చెప్పిన మాట, నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, ఓకే, నువ్వు బాగుపడ్డావు అని అనలే.
ఈ 10 మందిలో ఒకడు వచ్చాడు వెనక్కి, వాడితో ఏమంటున్నాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నాకు విశ్వాసం ఉంది. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలుగా కోనేటి పక్కన నా విశ్వాసం ఉంది. ఓపికతో వెయిట్ చేయాలి. తానే వస్తాడు నీ దగ్గరికి. నీ పరుపెత్తుకొని వెళ్ళిపోమంటాడు. 38 సంవత్సరాలుగా ఈ పరుపు మీద నువ్వు పడుకొని ఉంటున్నావు. వెళ్ళిపోవాలని ప్రయత్నాలు 38 సంవత్సరాలుగా. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫెయిల్, నాట్ క్వాలిఫైడ్, నో వన్ ఈజ్ దేర్ టు హెల్ప్ మీ. ఈ రకంగా ఉంటా ఉన్నది. ఎవడో కోసం ఎందుకు, ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని అనుకో. నేనున్నాను నీకు. లే, నీ పరుపు ఎత్తుకొని నీ భుజాల మీద వేసుకొని మీ ఇంటికి వెళ్ళిపో. కోనేటిలోకి కాదు. దేని మీద ఆధారపడతా ఉన్నాం? మనల్ని మనం చెక్ చేసుకోవాలి. కోనేటిలోకి దిగితే స్వస్థత, యేసుప్రభు ఉంటే స్వస్థత, యేసుప్రభు వస్తే స్వస్థత, యేసుప్రభు ఉనికి స్వస్థత. యేసుప్రభు ఎక్కడుంటే అది గుడి. ఆ గుడికి వెళ్ళిపోయి సర్టిఫికేట్ తీసుకోవడం అనవసరం. ఇంకా సర్టిఫికేట్ తీసుకోవడానికి కారణం ఎవరు? ఎవరు? యేసుప్రభు వారు కదా. అక్కడికి వెళ్ళి ఏం చేయనక్కర్లేదు. అక్కడ 10 మంది గుర్తించవలసినటువంటి పని లేదు. నీ కృతజ్ఞత భావాన్ని నువ్వు ప్రకటించుకోవాలి. నీ పశ్చాత్తాపాన్ని, నిజ పశ్చాత్తాపానికి తగినట్లుగా నువ్వు ఉండాలి. శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళకి ఈ కృతజ్ఞత భావం ఉండదు. క్రీస్తు సంబంధులు ఆత్మీయంగా ఉంటారు. ఈ సమరయుడు, ఇందాక చెప్పాను కదా, వెలివేతకు గురైనటువంటి వాళ్ళు. సమరయుడు అంటే ట్వైస్ ఏలియనేటెడ్ అన్నట్లుగా. ఒక ప్రక్కన దళితుడు, ఇంకొక ప్రక్కన సమరయుడు, ఇంకొక ప్రక్కన కుష్ఠరోగి. ట్రైస్ ఏలియనేటెడ్, 3 రెట్లు వెలివేతకు గురైనటువంటి వాడు వచ్చేసాడు. చక్కగా కృతజ్ఞతా భావంతో ఉంటూ ఉన్నాడు. అది ఉండాలి మనకి. శారీరకమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళు ఆ 9 మంది అక్కడ ఉండిపోతూ ఉన్నారు, అటు వెళ్ళిపోతున్నారు. ఆత్మ సంబంధులు క్రీస్తు సంబంధులుగా ఉంటారు. క్రీస్తు ఉనికిని వెతుక్కుంటూ వస్తారు. క్రీస్తు ఉనికి కోసం ప్రాకులాడుతారు. క్రీస్తు పాదాల దగ్గర సాష్టాంగపడి వందనాలు తెలియజేస్తారు. ఆ సమరయుడు మంచి సమరయుడు. మంచి సమరయుడికైతే అక్కడ చెప్పుకుంటాం. దొంగల బారిన పడినోడిని కాపాడాడు మొన్ననే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక మంచి సమరయుడు. సమరయులందరూ మంచోళ్ళే. ఓ యూదుడా, యూద గోత్రానికి చెందినటువంటి వాడా, విర్రబీగినటువంటి వాడా, ఓ పరిసయుడా, శాస్త్రుడా. చాలామంది పనికి మాలినటువంటి వాడు. అందరిని అనకూడదు, అందరు యూదులను అనకూడదు కాదు, కానీ మొత్తానికి ఎక్కువ మంది ఈ రకంగా ఉంటా ఉన్నారు. స్టెఫెను హతసాక్షుల్లో మొదటివాడు. అతను సమరయుడని పిలుస్తారు అతన్ని. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువారు యూదుల చేత, యూద గోత్రం చేత అన్యులుగా, విగ్రహారాధికులు వాళ్ళు వీళ్ళు అంటే కొన్ని వాళ్ళ అన్యులు అంటాం. ఈ సమరయులను కూడా ఆ జాబితాలో చేర్చేస్తారు, అన్యులు అనేస్తారు. మీరు ఆరాధించే దేవుడినే కదా వాళ్ళు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. కానీ కులతత్వం, అంటరానితనం, ఇలాంటి భేదాలు, కులగజ్జి. ఎవరికి ఉంది అసలు కులగజ్జి? ఇప్పుడు ఈ కుష్ఠరోగికి ఉన్నదా? నీ మనస్సుకు ఉన్నది. ఓ యూదుడా, యూద గోత్రపు వాడా, నీ మనసుకు ఉంది కుష్ఠరోగము. దాన్ని నయం చేసుకో. మన మనసుకు ఉన్నది. ఓ క్రైస్తవుడా, నీ మనసుకు ఉన్నటువంటి కుష్ఠును నయం చేసుకో. సరిగ్గా ఆలోచించు. ఏది శరీర సంబంధమైనది, ఏది ఆత్మ సంబంధమైనది ఎరిగి మసలుకో. అంతేగాని ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీ దిక్కెవరు
అనేటువంటి పాట పాడుకున్నట్లుగా అయిపోద్ది మన బ్రతుకు. శరీర సంబంధమైనటువంటి విషయాలు ఎలా ఉంటాయి? పెద్ద లిస్టు చెప్పేశాడు గలతీయులతో పౌలు మనం చదువుకునేటువంటి దాంట్లో. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అంటే ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి లక్షణాలు. ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి? పౌలు చెబుతా ఉన్నాడు, అయితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. నియమము అనేటువంటి ఆ మాట పండితులు, చదువుకున్న వాళ్ళు దీన్ని యోచించి చక్కగా మరింత వివరం చెప్పుకోవచ్చు. ఒక భారతీయుడిగా భారతదేశంలో ఉన్నటువంటి తోటి క్రైస్తవులతో కొన్ని విషయాలు పంచుకోవచ్చు. తత్వశాస్త్రం అన్నది భారతీయ దర్శనము, ఇండియన్ ఫిలాసఫీ. అందులో రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఫిలాసఫీ అనగానే దేవుడికి ముడిపెట్టకూడదు, లౌకికమైనటువంటిదే దాదాపుగా. తత్వం అనగానే దాన్ని లౌకికంగానే తీసుకోవాలి. యోగా ఉన్నదనుకోండి, యోగాభ్యాసము, దాన్ని మతానికి అంటగట్టకూడదు. అది లౌకికమైనటువంటిది, మతంతో సంబంధం లేదు, ఏ దేవుడితో సంబంధం లేదు. సరే, తత్వవేత్తలు అందించినటువంటి సమాచారము ఏమిటి? మన భారతదేశంలో పూర్వ దినాలలో ఉన్నటువంటి ఆలోచనలు, ఆ బోధలు ఎలా ఉండేవి తత్వపరంగా మనం చూసినట్లయితే, అష్టాంగ యోగ అని ఉంటుంది. అష్టాంగ యోగ అంటే అంగం అంటే అవయవాలు. ఒక శరీరానికే ఇప్పుడు మనకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. అలాగా యోగాకి 8 అవయవాలు ఉన్నాయి. అంగం, అష్టాంగము. యోగా ఒకటే కానీ 8 అంగాలు ఉన్నాయి. కుడి చేతితో మనం ఆ పని చేస్తాం, ఎడమ చేతితో ఈ పని చేస్తాం, కుడి కాలుతో ఇలా చేస్తాం, ఎడమ కాలుతో ఇలా చేస్తాం అన్నట్లుగా 4 రకాలుగా మనకు అవయవాలను అనుకున్నాం. ఇక్కడ 8 అవయవాలు ఉన్నాయి యోగా. సరే, ఏమిటది అష్టాంగ యోగా? లిస్టు మనం చూసినట్లయితే యమ, మొదటిది యమ, రెండవది నియమ, మూడవది ఆసన, నాలుగవది ప్రాణాయామ, ఐదవది ప్రత్యాహార, ఆరవది ధారణ, ఏడవది ధ్యాన, ఎనిమిదవది సమాధి. సమాధి ఇది కూడా మనకు అవసరం. సమాధి అంటే చచ్చిపోవడం కాదు, నిద్రపోవడం. అంటే లాస్ట్గా అన్ని ఆసనాలు వేసేసి అన్నీ చేసిన తర్వాత శవాసనం వేస్తారు. శవంలాగా రిలాక్స్ అయిపోతారు అనమాట. ఏమి ఒళ్ళు కదలనివ్వకుండా, అవయవాలు కదలనివ్వకుండా అలా రిలాక్స్ అవ్వడాన్ని శవాసనం అంటారు. లాస్ట్ ఆసనం అనమాట. అంతకుముందు మయూరాసనం చేయొచ్చు, ధనురాసనం చేయొచ్చు, ఆ ఆసనం చేయొచ్చు, ఈ ఆసనం చేయొచ్చు, రకరకాల ఆసనాలు చేసిన లాస్ట్లో శవాసనం చేస్తారు. సరే, ఇక్కడ యోగాభ్యాసంలో 8 అంగాలు ఉన్నాయి. అవి మనం గమనించాలి. గమనిస్తున్నారా? గమనించాలి. బయటికి వెళ్ళి చెప్పండి అమ్మా. నంబర్ 1 ఉల్లిపాయలు మా గుడిలో ఉన్నాయి, రండి అని చెప్పుకోవాలి. ఇంకా 100 రూపాయలకి 5 కిలోలు. పూర్వ దినాల్లో పద్ధతులు ఉండేవి. ఇక్కడే మనకు రిజర్వ్డ్ పోలీస్ స్టేషన్ ఉంది.
అక్కడ సెయింట్ పాల్స్ నుంచి ఇక్కడ సమాధిలోనికి ఎవరైనా సమాధి శవాన్ని తీసుకుని వెళితే అక్కడ పోలీసు వాళ్ళు అది గమనించి సాల్యూట్ చేస్తూ ఉండేవారు. ఏది అధికారికమైనటువంటి శాల్యూట్లు ఉంటాయి కదా, పెద్దవాళ్ళు ఎవరైనా మంత్రులు వాళ్ళు చనిపోతే ఉంటారు చూసారా, ఆ రకంగా అక్కడ సెంట్రీలు డ్యూటీలు ఎవరున్నారో వాళ్ళు అటెన్షన్లో ఉండి నమస్కారం చేస్తారు. ఆలయ ప్రాంగణంలో ఏ శబ్దాలు ఉండకూడదు అని బోర్డులు కూడా రాస్తారు. ఆ రకంగానే అక్కడ సెయింట్ పాల్స్ చర్చ్ దగ్గర ఆ గేట్ చివరి నుంచి ఈ గేట్ చివరి దాకా ఉన్నటువంటి ఆ రోడ్డు ఎక్కడైతే ఉందో ఆ విస్తీర్ణం అంతా కూడా సైలెంట్ అయిపోతారు. ఏ నాయిస్ ఉండదు. స్కూళ్ళ దగ్గర కూడా పెడతాం, వీళ్ళు పెడతారు కదా ట్రాఫిక్ సిగ్నల్స్, సింబల్స్, సైన్స్ పెడతారు. స్కూల్ ఉన్నది, హార్న్ కొట్టకండి అని ఉంటుంది. అసలు ఎవరికి తెలియదు అసలు వీళ్ళన్నీ ఉన్నాయా ఏంటి కూడా మర్చిపోయాము, పెట్టడం కూడా మానేశారు. కాబట్టి కొన్ని పద్ధతులు ఉండాలి. మనకి న్యూసెన్స్గా అవతల ఉండకూడదు కదా, కొంచెం మనం నియంత్రించాలి. సరే, ఇక్కడ మనకు కావాల్సినటువంటిది మొదటి రెండు యమ నియమ. అష్టాంగ యోగాలో మొదటి రెండు ఇక్కడ ధ్యానానికి అవసరం. ఏమిటి ఇది అని మనం చూసినట్లయితే, నియమ అనేటువంటి మాట పౌలు వాడాడు అంటే యోగాన్ని దృష్టిలో పెట్టుకొని వాడలేదు సుమా. మనము భారతీయులముగా దీన్ని ఎలా తీసుకోవచ్చు అని చెప్తున్నాను, మళ్ళీ లేనిపోని చేయకండి. భారతీయ చింతనతో ఉన్నటువంటి నువ్వు నేను దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు? నియమ. సరే, మొదటిది యమ. యమ అంటే ఏంటి, నియమ అంటే ఏంటి? నియమ అంటే ఇక్కడ ఇందులోనే ఉన్నదే, అక్కడ ఉన్న యోగాలో ఉన్నటువంటి మాటకు అర్థం కూడా అదే. నియమ అంటే ఏమిటి? ఇక్కడ డూస్ అండ్ డోంట్స్. యమ అంటే డోంట్స్, కూడదు. నియమ అంటే కావాలి. యమ అంటే కూడదు, నియమ అంటే కావాలి. సరే, ఇంగ్లీష్లో మీకు చెప్తాను, గుర్తుంచుకోండి. అదేమిటంటే యమ అంటే ఇట్ ఈజ్ అబ్సెంటేషన్ ఫ్రమ్ ఇంజరీ. ఇట్ ఈజ్ అబ్సెంటేషన్ ఫ్రమ్ ఇంజరీ. గాయపరిచేటువంటి దాని నుండి దూరంగా ఉండటము. కూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు. ధర్మశాస్త్రం ఎంతసేపు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఈ రకంగానే ఉంటుంది. శారీరకమైనటువంటి అది ఏదైతే చెప్తారు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అన్నట్లుగా ఉంటుంది. మరి ఏది చేయాలి? యేసుప్రభు వారు చెప్తారు ఏది చేయాలో. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పడైనా. చాలాసార్లు మన నీతిని ఆ రకంగా అంచనా వేసుకుంటాం. అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, అది చేయకూడదు, ఇది చేయ. అసలు ఏది చేస్తున్నావు నువ్వు? అది చేస్తున్నావా? చేయవలసింది చేస్తున్నావా? కూడదు కూడదు అనేటువంటిది యమ. అష్టాంగ యోగాలో చెయ్యాలి, కావాలి. ఏమిటది? దానికి ఇంగ్లీష్లో మాట సెల్ఫ్ కల్చర్డ్ నియమం. సెల్ఫ్ కల్చర్డ్. మనల్ని మనము రిఫైన్ చేసుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ప్యూరిఫికేషన్. అంతరంగికంగా బాహ్యంగా మనల్ని మనం శుద్ధీకరించుకోవడము. కుష్ఠరోగులకి శుద్ధి ఉన్నదా? లేదు. అశుద్ధులు పోనీ ఆ కొలంలోకి వెళ్ళి స్నానం చేయొచ్చా? మంచి ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు స్నానం చేసే చోటుకి వెళ్ళి కుష్ఠరోగి వెళ్ళి స్నానం చేయొచ్చా? 10 మందిలోకి రాకూడదు అసలు. 10 మంది చేసేది ఏది కూడా నీకు అర్హత లేదు. నువ్వు నీళ్ళల్లో స్నానం చేస్తే నీకు కుష్ఠరోగం ఏం పోదు. గుడికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. చక్కటి పాట దేవుడు నాకు అందించి అంతమంది పాడాను. మరి మీకు ఎంతమంది గుర్తుందో లేదు తెలియదు. ఈ కుష్ఠరోగి పాడితే ఎలా పాడతాడు? గుడిని మించిన వాడా నీ చోటికి వస్తాను, ధన్యవాదాలతో నా బ్రతుకు గడిపేస్తాను.
గుడిని మించిన వాడా నీ చోటికి వస్తాను. ధన్యవాదాలతో నా బ్రతుకు గడిపేస్తాను. గలిలయుడా గుడిని మించిన వాడా, నజరేయుడా నడిచే గుడివి నీవయ్యా. అసభ్య కుష్ఠరోగులను సభ్యుల గుడిలోనికి సాగనంపుతావు. పరువు తీసే రోగాన్ని నయము చేస్తావు. వెలివేతకు కారణాన్ని తీసివేస్తావు. నజరేయుడా. మంచినీళ్ళు అడుగుతుంటే ఎవరు లేరా? ఏం చూస్తున్నారు? నన్ను చూస్తున్నారా? నా పాట పెట్టినారా? పీడించే దుష్టాత్మలను వెళ్ళగొట్టి వేస్తావు. బ్రతుకును మార్చివేస్తావు. పురజనుల చోటికి తిరిగి తెస్తావు. పనికిరాని ప్రయత్నాలు మాన్పి పరువుతో ఇంటికి నడిచి వెళ్ళమంటావు. పడిగాపులకో నేటిని విడువమంటావు. కోనేటి స్వస్థతను మించిన వాడవు. గలిలయుడా గుడిని మించిన వాడా, నజరేయుడా నడిచే గుడివి నీవయ్యా. పనికిరాని ఊచ చేతిని బాగు చేసి పనిలోనికి వెళ్ళిపోమంటావు. మంచి చేయని రోజు అపరిశుద్ధమంటావు. విశ్రాంతి రోజును మించిన వాడవు. గలిలయుడా గుడిని మించిన వాడా, నజరేయుడా నడిచే గుడివి నీవయ్యా. ఈ రకంగా సాగుతుంది పాటలు అయితే చక్కగా రాయగలను, కానీ మరి మంచి స్వరం ఉన్నటువంటి వాళ్ళు పాడితే దీని యొక్క గాంభీర్యం ప్రత్యేకత మరింత ఉట్టి పడుతుంది. కాబట్టి ఇక్కడ కుష్ఠరోగి చక్కగా తన మనసులో ఉన్నటువంటి మాటను ఈ విధంగా కృతజ్ఞతను వ్యక్తపరుచుకుంటున్నట్లుగా రాయబడినటువంటి పాట ఇది. అందరం పాడుకోవాలి. అందరికీ కృతజ్ఞ భావం ఉండాలి. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు యమ నియమ అనేటువంటి విషయాలలో, శరీరము ఆత్మ అనేటువంటి విషయాలలో, ధర్మశాస్త్రము శరీరానికి సంబంధించినటువంటిది, అది కూడదు ఇది కూడదు అని అంటది. క్రీస్తు ప్రభువారు ఆత్మ సంబంధించినటువంటి బోధ చేసేటువంటి వాడు. అది చెయ్యి ఇది చెయ్యి అంటాడు. కుష్ఠరోగిని బాగు చేయి అంటాడు. కొర ప్రాణంతో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి వాటికి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళమంటాడు. యేసు ప్రభువారి కోసం సాక్షిగా నిలబడమంటాడు. నలుగురు రాళ్ళు తీసి చంపేస్తున్నా కూడా ప్రభు కోసం నిలబడమంటాడు. మార్టైర్ అంటే దేశభక్తి కనపరిచేటువంటి, భక్తిని కనపరిచేటువంటి వాడు. చస్తున్నా కూడా అదే భక్తిలో ఉండేటువంటి వాడు మార్టైర్. దేశభక్తి కానీ దైవభక్తి కానీ. మొదటి మార్టైర్ హతసాక్షి సమరయుడు స్టెఫెను. కాబట్టి ప్రియమైన సంఘమా, తోటి విశ్వాసులారా, పౌలు భక్తుడు అక్కడ వాళ్ళకున్నటువంటి అవగాహనను గుర్తు చేస్తూ ఉన్నాడు. క్రీస్తును గురించి ఆలోచన చేసి మేలైనటువంటి అవగాహన మీకు ఉండాలని వివరిస్తూ ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఈ రకంగా ఉంటాయి. కృతజ్ఞత ఉండదు అక్కడ.
అల్లరి ఉంటుంది, మోసాలు ఉంటాయి, అది ఉంటుంది, ఇది ఉంటుంది. శరీర సంబంధమైనటువంటి లక్షణాలు మనలో ఉండకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు మనలో ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆ నీతిమంతుని కనుసనల్లో మనం ఉండాలి. ఆయన సన్నిధానంలో మనం ఉండాలి. కృతజ్ఞత భావంతో ఆయన పాదాల దగ్గర సాగిలపడి నమస్కారం చేస్తూ ఉండాలి. ఈ రకంగా మరి క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి దురవస్థ మనను నానా రకాలుగా మార్చేస్తుంది. ఉదాహరణకు కరోనా దినాలలో మనం చూసినట్లయితే ఈ క్వారంటైన్ అనేటువంటి విషయము కడగా ఉండటము, అందరికీ దూరంగా ఉండటము, దూరపరచబడటము, బతికేడా సరి, చచ్చిపోయాడంటే అయ్యో పాపం, అంతవరకే. దూరం అయితే మాత్రం ఉండాలి. కుష్ఠరోగి పరిస్థితి కూడా అంతే. అటువంటి పరిస్థితిలో ఈ ఈ దీని బారిన పడిన వారందరూ ఒక గుంపుగా ఉంటారు. పియర్ గ్రూప్, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఆంగ్లంలో ఒక మాట ఉంటుంది. అంటే ఏ జాతి పక్షి ఆ జాతి గూటికి వెళ్ళిపోతాయి, అంతే కదా. సాయంత్రాలు మనకి ఈ రోజుల్లో అవేమి కనపడవు. ఊరు బయట ఒకవేళ వేరే చోట్ల మనం చూసినట్లయితే పక్షులు సాయంత్రం గూటికి అలవాటు ప్రకారంగా పలానా చెట్టుకి వచ్చేస్తాయి, కొమ్మల మీద విశ్రాంతి తీసుకుంటాయి, రాత్రిపూట నిద్రపోతాయి. ఎలాగంటే అన్ని పక్షులు ఒకే చెట్టు మీద, అన్ని జాతుల పక్షులు, ఏది పావురాలు, కాకులు, కొంగలు, చిలకలు అన్నీ ఒకదాని మీద ఉండవు. ఒక జాతి అన్నీ కూడా ఒక చెట్టుని ఆక్రమిస్తున్నాయి అన్నట్టుగా ఉంటాయి. ఆ రకంగా కుష్ఠరోగులందరూ కూడా ఒక గుంపు, ఒక బ్యాచ్ అంతే. అందులో ఇంకెవరు కలవరు. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఆ రకంగా ఉండి వాళ్ళలో వాళ్ళకి అదొక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. నేను నీ వాడిని, నువ్వు నా వాడివి అన్నట్లు. మనమంతా ఒకటే, కుష్ఠరోగులము. ఇక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకవేళ కుష్ఠరోగులు ఉన్నటువంటి ఆ పేటకు, ఊరు బయట ఉన్నటువంటి వాడ అంటే బయట అనమాట, ఇంకా కలవలేదు. ఊరు వాడ అంటారు చూసారా. ఊళ్ళోకి చేరకుండా బయట ఉంటాయి కొంతమంది అలా కాపురం ఉంటారు, ఊళ్ళోకి రానివారు అనమాట. అలాంటి కారణాలతో ఉన్న వాళ్ళు వేశ్యలు, ఇలాంటి వాళ్ళు వేశ్యలు వాడ అంటాం. వాడ కుష్ఠరోగుల వాడ కాలనీ అనమాట. ఊళ్ళోనికి అది కలవదు, అది ఊరికి దూరంగా ఎక్కడో ఉంటుంది. వాళ్ళందరికీ ఒక మెంటాలిటీ ఉంటుంది, మనస్తత్వం ఉంటుంది. ఆ రకంగా పొరపాటున అటువైపు వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి క్షోభను బట్టి, బాధను బట్టి, వాడు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు, వీడేమో చచ్చేదాకా ఈ రోగంతోనే ఉండి ఇక్కడ చచ్చిపోవాలి. అప్పుడు బాగా ఉన్నటువంటి వాడు వాళ్ళ కళ్ళ ముందు అలా వెళ్తున్నాడు అనుకోండి, వాడు ఎంత మంచివాడైనా కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఒకలాంటి ద్వేషము, అసూయ. వీడు బాగున్నాడు, మనకి ఈ గతి పట్టింది అని ఆ 10 మంది కలిసి వాడిని పచ్చిబూతులు ఆడటమో లేకపోతే 4 తరిమేయటమో చేస్తారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ కనుసనల్లోకి యేసుప్రభు వారు తారసపడ్డాడు. యేసుప్రభు వారి గురించి ఆ నోట ఈ నోట తెలుసుకున్నారు వీళ్ళు. ఆ ఫలానా వ్యక్తి అక్కడో ఇక్కడో లేడు, ఇప్పుడు మన కళ్ళ ముందే వచ్చేస్తున్నాడు, అయ్యో బాబోయ్ అరుస్తున్నారు గట్టిగా. యేసు ప్రభువా, ఈ మాట అందరూ ఉచ్చరించరు. అన్ని సందర్భాల్లో ఈ మాట మనం బైబిల్లో చూడం. ఇక్కడ యేసు ప్రభు సువార్తల్లో యేసు ప్రభువా కరుణించమని కేకలేస్తున్నారు. మా మీద దయ చూపిస్తే మా బతుకంతా మారిపోద్ది. అది కావాలి మనకి. దేవుని సన్నిధానంలో ఏకాంతంలో మనము గోజాడాలి. గుళ్ళోకి వచ్చి కొంతమంది గట్టిగా ప్రార్థన చేస్తారు,
వేషధారణ అవన్నీ ఉండకూడదు మనకి. అవన్నీ ఉండకూడదు. తలుపులు వేసుకో, ప్రార్థన చేసుకో, నీ దేవుడిని అడుక్కో. తప్పకుండా నువ్వు ఆయన కృపకు నోచుకుంటావు. కరుణించు కరుణించు అని ఆయన అన్నాడు. ఏ రకమైనటువంటిది? ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో. అంతేగాని నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలంటే అందరూ ప్రార్థన చేస్తే మరి అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోవాలా? అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ ఆఫీసులో అయిపోవాలా? ఏం ప్రార్థనది? నీ దురవస్థ ఏంటి? దాని గురించి ప్రార్థన చేయి. నీకు దేని నుండి విడుదల కావాలి? దాని గురించి ప్రార్థన చేయి. స్వార్థంతో నన్ను ఎంతగా చేయి, అంతగా చేయి, నా వ్యాపారం ఎంతగా చేయి, ఎంతగా చేయి, కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు. అది కాదు. మనకేం దురవస్థ ఉందో మనం గమనించుకోవాలి. మనకి ఏ కుష్టు ఉన్నదో, మన మనసుకు ఏ కుష్టు అంటుకున్నదో దాని నుండి విడుదల కోరుకుంటూ ఆయనను ఆశ్రయించాలి. ఆ విధమైనటువంటి మరి మంచి ఆలోచనలతో మనకున్నటువంటి కుష్టును గ్రహిస్తూ మరి ముందుకు సాగాలని దేవుడు ఈ పూట మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. సమస్త